ఎలా జరిగిందో చెప్తాను. కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. మనకి జరిగిండుంటే 3,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిండే మనకి నిధులు. ఎందుకంటే ఆ 3,500 కోట్లు ఎన్నికలు జరిపితేనే రావాలి. కార్పొరేటర్స్ ఉండాలి, మేయర్లు ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీకి భయం. ఒకవేళ ఎవరు వస్తారో, ఒకవేళ రాకపోతే డబ్బులు మనకి రావేమో, మన జేబుల్లో పడవేమో, అన్ని ప్రజలకు వెళ్ళిపోతాయో అని భయం. అందుకని ఎలక్షన్లు ఎన్నికలు జరపరు. ఈ రోజున నాకు నాయకుల సమస్య ఉందంటారు. జనసేన పార్టీకి ఆర్గనైజేషన్ లేదంటారు. అంటే ఆర్గనైజేషన్ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆర్గనైజేషన్ మీరు స్థాపించారా? పార్టీని, తెలుగుదేశం పార్టీని మీరు స్థాపించారా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారిలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు. మా నాన్న పోలీస్ కానిస్టేబుల్, సాధారణ పోలీస్ కానిస్టేబుల్ మా నాన్న. మన ఇంట్లో ఒకడు, మీలో ఒకడు వచ్చి పార్టీ పెడితే ఎలా ఉంటుంది? అది జనసేన. అంతే. వాళ్ళలాగా 1000 కోట్లు లేవు. మా బంధువులందరూ కూర్చోబెట్టి పెద్ద రాజకీయ దూరంతో లేరు. నా బంధువులే పెద్ద తెలియదు, ఎవరో తెలియదు నాకు. నా బంధువులంతా మీరే, ఉన్న బంధువులు మీరే నాకు.